పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని సాగులో ఉన్న ప్రతి గిరిజన రైతుకు పట్టాలతో సంబంధం లేకుండా యూరియా ఇవ్వాలి అని సిపిఎం నేతలు జెన్నీ రామయ్య, దీసరి వసంతరావు, కొరడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని పట్టాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాతల కాలం నుంచి సాగు భూములకు హక్కులు ఇవ్వకపోవడానికి తప్పుపట్టారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వసూలు చేసి ఇబ్బందిపరమైనటువంటి పరిస్థితి సైనికులకి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఈరోజు యూరియా అనేది తీవ్రమైనటువంటి కొరతగా ఏర్పడుతుంది. యూరియా పూర్తి స్థాయిలో అందడం లేదు. ప్రైవేటు వ్యాపారుల దగ్గర అధిక డబ్బులతో వసూలు చేసి ఇబ్బందిపరమైనటువంటి పరిస్థితి అయినా యూరియా అందే పరిస్థితి లేదు. పంటలు ఏ విధంగా పండుతాయని రైతులు ఆవేదన చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ దాదాపు బంగారుగుడ్డి, ఇప్పలగుడ్డి ఈ ప్రాంతంలో అయితేనేమి, మోదుగు పంచాయతీ పరిధిలో ఇక్కడ కుడుమూరు రెవెన్యూలో 48 సర్వే నంబర్ 782 ఎకరాల్లో సాగు చేసినటువంటి భూములు అయితేనేమి, అలాగే గిరిజనులు సాగు చేసినటువంటి భూములకి మొత్తం టోటల్గా పాచిపెంట మండలం అనేది కాకుండా ఈరోజు వాళ్ళు సాగు చేసిన భూములకి పట్టాలు లేకపోవడం వలన, పట్టాలు లేకుండా ఉన్నాయి కాబట్టి మీకు హక్కులు లేకుండా ఉన్నాయి కాబట్టి మీకు యూరియా ఇవ్వమని చెప్తున్నారు. కాబట్టి అంటే పట్టాలు ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో యూరియా ఇవ్వడం లేదు, లేని వాళ్ళకి పట్టాలు తీసిరండి అని చెప్తున్నారు. దశాబ్ద కాలంగా పోరాటం చేసి సాగు హక్కులు ఇవ్వండి అని చెప్తే ఇవ్వడం లేదు. కానీ అలాగే ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళని గుర్తించి అధికారులు వాళ్ళకి యూరియా అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే దీని మీద మేము ఆందోళన కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు